ఆ అమ్మాయి చనిపోయినాక వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా భార్గవ్ గారు ఇలా జరుగుతుందని చూసి ఆ అమ్మాయి చావుకు కారణాలు ఏంటని చెప్పి ఎమ్మెల్యేగా నాకు ఫోన్ చేసి, అన్నా ఇలా జరిగింది ఏంటో ఒకసారి చూడమని ఆ కుటుంబాన్ని, ఏంటమ్మా ఏం జరిగిందంటే అప్పుడు చూపించారు నాకు ఈ ట్రోల్స్ జరిగింది. ఏ ఆడపిల్ల తట్టుకోగలదండి? నీచంగా కామెంట్స్ పెడితే, వల్గర్ లాంగ్వేజ్తో కామెంట్స్ పెడితే ఎవరైనా, అరే ఏం చేసింది అమ్మే ఏమన్నా రాజకీయ నాయకురాలా? అమ్మే ఏమన్నా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త? 100కి 82% సంక్షేమం చేసిన ఆ 82% ఇళ్లలో ఒక కుటుంబం, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా సంక్షేమాన్ని పొందిన కుటుంబాల్లో ఒక కుటుంబం. ఇంత దారుణంగా ఆమె చావుకి కారణం ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సోషల్ మీడియా. ఇది ముఖ్యమంత్రి గారు ఆమె చనిపోయిన విషయాన్ని తెలుసుకొని ఈరోజు 20 లక్షల రూపాయలని ఆ అమ్మాయి ఇద్దరు పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు, చెరి 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేసే విధంగా ముఖ్యమంత్రి గారు 20 లక్షల రూపాయలని ఆర్థిక సాయాన్ని ఇచ్చే విధంగా ఈరోజు శాసనసభ్యుడిగా నాకు తెలియజేయటం జరిగింది. రేపు ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమంలో భాగంగా ఆ 20 లక్షల రూపాయలు ఆ పిల్లలు ఇద్దరు పేదన డిపాజిట్ చేయబోతూ ఉండాం. నిజంగా నేను ఇక్కడ ఆలోచించమని కోరుతున్నా. రాజకీయాలు, పార్టీలు, నాయకత్వం, నాయకులు అన్ని పార్టీలకు ఉంటాయి, అందరూ ఉంటాయి. కానీ ఒక స్త్రీని ఈ రకంగా లబ్ధిదారుని, అదేమంటే అమ్మ ఒడి 4 సార్లు వస్తుంది, నువ్వు 5 సార్లు అని చెబుతున్నావు, నీకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారని చెబుతున్నాడు. రోజు టీవీల ముందు మాట్లాడేవాడు అనుభవంతో మాట్లాడతాడు. ఆమె ఒక సామాన్య గృహిణి 5 లక్షల రూపాయలు ఖరీదు చేసే పట్టాని ఓ శాసనసభ్యుడిగా నా చేతులతో తీసుకున్నప్పుడు నా మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఆ అభిమానంతో ఆ అమ్మాయి 4 సార్లు 85 సార్లు అని అంటే అదేదో పెద్ద నేరం లాగా నీ ఒక్కదానికే వచ్చిందా? ఏం కామెంట్స్ అండి? ఇంకా నీచంగా నేను ఆ మాటలు చెప్పలేకపోతున్నా.